ఉపదేశిక శ్రీ అమలానంద వెంకట స్వామి కార్య సద్గురు నమో నమః. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మధ్యమం ఓంకార పీఠ పర్యంతం వందే గురు పరంపరం. ద్వయాత్మరహిత సిద్ధాంతం పరమ పురుష ప్రబోధక శ్రీ వివేకానంద సుభయార్య సద్గురు. సాంప్రదాయ పెద్దలు, మన గురువులు మనకు ఎంతో విషయాలు తెలియజేశారు. ఈరోజు మనం పరిపూర్ణ బోధం తెలుసుకొని ఇంత హాయిగా ఆనందంగా ఉందాము అంటే వాళ్ళే కారణము. అటువంటి ముందు చూపు కలిగి పరోపకార బుద్ధితో మనకి పరిపూర్ణ బోధన అందించిన సాంప్రదాయ పెద్దలందరికీ శిరస ద్వాదశాష్టాంగ దండ ప్రణామములు చెప్పుకుంటూ ఇప్పుడు మనం 9 అంశాలను విచారించుకొని ఇప్పుడు 10వ అంశంలోకి వచ్చాము. సృష్టి కారణ వస్తువు ఏర్పడక పూర్వము ఉన్నటువంటి వస్తువు లక్షణం ఎలా ఉంది అనేది విచారిస్తున్నాము. మనకు సృష్టి అంతా మనకు కనపడుతూ ఉంది. ఈ కనపడే సృష్టికి కనపడనటువంటి వస్తువు ఒకటి కారణమై ఉంది. కనపడకుండా వస్తువుని మనం ఉన్నటువంటి దాన్ని పరమాత్మని లేదా పురుషుడు అని అంటాము. కనపడే వస్తువును మనము ప్రకృతి అని, ప్రకృతికి ఆధార అధిష్టానంగా ఉండే వస్తువును పురుషుడు అని అంటాం. ఇవి 2 అంశాలు మనకు తెలియబడే స్థానంలో ఉన్నాయి. ఈ విధంగా ఉండే పరమాత్మను తెలుసుకుంటాము. పరమాత్మకు ఆవరణగా ఉండే శరీరాన్ని, ప్రపంచాన్ని రెండింటినీ తెలుసుకుంటాము. ఇవి రెండింటి కాలం ఎంత అంటే మన పెద్దలు అనంత కాలం ఈ రెండింటికి లేదు. ఇవి మధ్యలో వచ్చినటువంటివి. మన ఇంటికి బంధువులు వచ్చినట్లు, రాత్రి పవళ్ళు వచ్చినట్లు, బంధు బాంధవులు వచ్చినట్లు వచ్చిపోయేటివి. ఇవి స్థిరమైనటువంటివి కాదు అని చెప్పి వీటికి అస్థిరత్వాన్ని ప్రబోధిస్తూ ఈ 2 ఏర్పడక పూర్వము, ఏర్పడినప్పుడు, ఇవి 2 పోయినప్పుడు ఉండే వస్తువే స్థిరమైనదని, శాశ్వతమైనదని, సనాతనమని మన పెద్దలు మనకు తెలియజేశారు. ఇప్పుడు మనము గురు సన్నిధానములో బోధ విచారించుకుంటే బాగా అర్థమవుతుంది. గురువు గారు చెప్తారు, నాయన మనం సెల్ ఫోన్లో విషయాలన్నీ చూడాలంటే పైన తెర ఉండాలి. ఆ తెర ఉంటేనే మనకు సెల్లులో బొమ్మలన్నీ కనపడతాయి. టీవీని మనం ఉపమానంగా తీసుకున్నప్పుడు టీవీలో కనపడే సీరియళ్ళు కానీ, సినిమాలు కానీ, అందులో సమస్త విషయాలు కానీ మనకు కనపడాలంటే తెర ఉండాలి, అద్దం ఉండాలి. అద్దం ఉంటే అద్దం పైన ఇవన్నీ కనపడతాయి. అట్లే ఇప్పుడు ఈ సృష్టి అంతా ఎక్కడ తెలియబడతా ఉంది? నేను అనే పరమాత్మ తెరపైన తెలియబడతా ఉంది. తెలియబడే పరమాత్మ నేనేనని బాగా దృఢం చేసుకోవాలి మనం అందరము. దీనికే సృష్టి కారణ వస్తువు అంటారు. దీన్ని సృష్టి ఏర్పాటుకు కారణ వస్తువు. ఈ సృష్టి ఏర్పాటుకు కారణ వస్తువు నేనుంటేనే సృష్టి అంతా నేను పైన తెలియబడతాది. ఈ తెలియబడే నేననే తెర లేకపోతే దానిపైన తోసే జగత్తు పడదు, అది ఉండినా వృధానే. ఇప్పుడు ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమి అంటే ప్రకృతి, దాన్ని తెలుసుకునేవాడే అజడమైన పరమాత్మ. ఇప్పుడు మనము ఎవరు? తెలియబడే ప్రకృతి మన స్వరూపము, తెలుసుకునే పరమాత్మన అంటే తెలుసుకునే పరమాత్మ మనందరి నిజస్వరూపం. తెలియబడే శరీరము, ప్రపంచము జడమైనవి, ఇవే ప్రకృతి. ఈ ప్రకృతి అయినా శరీరము, ప్రపంచము వీటిని తెలుసుకునే పరమాత్మ అయిన నేననే వస్తువు, ఇవి 2 ఏర్పడక పూర్వము ఇవి 2 కానిది ఒకటి ఉంది. దానికే బయలని, అచలమని, భూమాని, పరిపూర్ణమని, పరమ పురుషుడని ఇలా ఎన్నో పేర్లు పెట్టారు.
ఇది మధ్యలో తోచే వస్తువు కాదు. ఏకకణ జీవులకు చాలా స్వల్ప కాలం ఉంటుంది, గంటల్లో పుట్టి గంటల్లో వెళ్ళిపోతాయి. బహుకణ జీవులు కొన్ని ఒక వారం ఉంటాయి, కొన్ని రోజులు ఉంటాయి, కొన్ని నెలలు ఉంటాయి, కొన్ని సంవత్సరాలు ఉంటాయి, కొన్ని వందల సంవత్సరాలు ఉంటాయి. ఇవి వచ్చిపోయేటివే, తోచి అలా వెళ్ళిపోయేటివే. పరిపూర్ణం అటువంటిది కాదు. ఒక కాలములో లేక ఒక కాలములో కనపడి ఒక కాలములో కనపడకుండా పోయేది కాదు. అది సృష్టికి పూర్వము, సృష్టి ఉన్నప్పుడు, సృష్టి పోయినప్పుడు ఈ సృష్టికి సంబంధము లేకుండా ఉంది. అదే నిజ దైవము. దానికే పరిపూర్ణమని పేరు, బట్టబయలని పేరు. అది రహస్యంగా లేదు, ఎక్కడ చూసినా అదే ఉంది. దాని యందున తోచినటువంటి కనపడే సృష్టి, కనుగొనే పరమాత్మ ఎక్కడ చూసినా లేవు. అవి సత్య వస్తువులు కాదు, సర్వవ్యాపక వస్తువులు కాదు. మనం బాగా దగ్గరగా తెలివి పెట్టి ఆలోచన చేస్తే, ఓహో, నిజమైనటువంటి పరిపూర్ణము ఒక దేహాకారము కాకుండా, నేననే అహంభావము లేకుండా, ములుగురుచ్చ సందు లేకుండా అంతటా అదే ఉంది. అందులోనే వస్తువైన పరమాత్మ సృష్టి, ఈ శరీరము ప్రపంచములు లేకనే వచ్చి కొంతకాలం ఉండి మళ్ళీ లేకుండా పోతున్నాయి. ఈ విధంగా కాకుండా ఉండేదే పరిపూర్ణము. సృష్టి కారణ వస్తువైన పరమాత్మ, సృష్టి అయిన శరీరము, ప్రపంచము అంతటా లేవు అవి. చూడండి, ఇప్పుడు మనకు తెలియబడే స్థానంలో నక్షత్రాలు ఉన్నాయి, అవి అంతటా లేవు. చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి. మనకంటే మనం ఉండే ఇల్లు ఎన్నో రెట్లు పెద్దది. ఆ ఇల్లు ఆ ఊర్లో ఒక పల్లెలో ఉంటాదనుకో, లేదా ఒక పట్టణంలో ఉంటాదనుకో, ఆ ఇంటికంటే ఆ పల్లె లేదా పట్టణం ఎన్నో రెట్లు పెద్దవి. అవి మండలాలలోనో ఒక జిల్లాలలోనో ఉంటాయి. వాటికంటే ఆ మండలము లేదా జిల్లా పెద్దవి. వాటికంటే అవి ఉండే రాష్ట్రము, ఆ రాష్ట్రం కంటే అది ఉండే దేశము పెద్దగా ఉంటాయి. ఈ దేశాల కంటే ఖండము పెద్దగా ఉంటుంది, ఆ ఖండము కంటే ఆ గ్రహము పెద్దగా ఉంటుంది, ఆ గ్రహము కంటే అది ఉండే నక్షత్రము చాలా పెద్దగా ఉంటుంది, ఆ నక్షత్రం ఉండే పాలపుంత ఇంకా పెద్దగా ఉంటుంది. ఇట్లా పాలపుంతలు ఎంత పెద్దగా ఉండినా అనంతంగా ఉండలేవు. అనంతంగా ఊహాతీతంగా ఉండేది ఒకటి ఉంది, అదే పరిపూర్ణం, అదే పెద్దది. ఎంత పెద్దది అంటే చెప్పలేము, అంత పెద్దది. అందులో సృష్టి మనము పరిగణించి చెప్పవచ్చు, సృష్టి కారణమైన పరమాత్మను కూడా చెప్పవచ్చు. ఇదిగోనైనా దేహములో అది ఫలానా స్థానములో ఉంది, సృష్టి కారణ వస్తువు, దాని యందునే సృష్టి అంతా తోస్తుంది. అదే సృష్టి స్థితి లయ విస్తీర్ణ ఆకర్షణలకు కారణమై ఉంది. ఆ సృష్టి కారణమైన పరమాత్మ దేహం అనే ఆవరణలోనే ఉంది, కానీ అది కూడా అంతటా లేదు. అనేక మంది అంతటా ఉంది అని అనేక గ్రంథాలు, అనేక మంది మతకర్తలు చెప్పారు. కానీ కృష్ణ ప్రభువులు, శివరామ దీక్షితులు ఇటువంటి మహానుభావులు అది అంతటా లేదు నాయన, దానికి సర్వలక్షణ విలక్షణమైన పరిపూర్ణం అంతటా ఉంది. ఇదిగో అంతట కలది ఎరుకని ఎంతో వాదింపుచుందు ఎరుగని వారలు. అంతటా ఇంతటా అగుపడు అంతటిదే గాని ఎరుక అంతటా కలదా? అది నిజమైతే అగుపాడవలదా? అంతటా కలదొక్క అచలమే కాని ఎరుక అంతటా కలదని ఆ ఎరుకను ఎవరన్నా చెప్పితే వినరాదు, మనం విని అనరాదు, దోషం అంటాడు కృష్ణ ప్రభు. అయితే అంతటా ఏది ఉంది అని శిష్యుడు గురువుని అడిగితే, సృష్టి కారణ వస్తువైన పరమాత్మ కానిది ఒకటి ఉంది, అదే నాయన బట్ట బయలై ఉంది. అందులోనే ఇవన్నీ ఉన్నాయి. అది ఉంటేనే ఇవన్నీ కనపడతాయి, వాటి కార్యకలాపాలు చేసుకుంటాయి, తిరిగి లేకుండా పోతాయి. అదే లేదనుకో ఇవన్నీ ఉండలేవు.
అందుకే అది పరిపూర్ణము. వీటికి సర్వలక్షణ విలక్షణమై ఉంది. ఎలా ఉంది అని చెప్తాడు ఆయన. బయలెప్పుడు పుట్టదు గిట్టదు, బయలెప్పుడు ముట్టుకోదు బ్రహ్మాండంబు, బయలెప్పుడు నన్ను ఎరుంగదు, బయలెప్పుడు చెయ్యబోదు పనులెవ్వైనన్. మంచి మాటలు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? బయలెప్పుడు పుట్టదు గిట్టదు. చూడు మాట. మనం ముందు చెప్పుకోండి, సృష్టి కారణ వస్తువు, దాని ఎందున కనపడే శరీర ప్రపంచములు పుట్టినట్లు గిట్టినట్లు తెలియబడుతున్నాయి. దాని పుట్టిండే కాలం ఉంది, మళ్ళీ అంతరించిండే కాలం ఉంది. కృతయుగానికి చెప్పారు అది పుట్టిండే కాలము గిట్టిండే కాలము. త్రేతాయుగము ద్వాపర యుగము కలియుగాలకు చెప్పారు. పలానా ఎరుక పలానా ఆవరణగా పలానా సమయంలో తోచి పలానా సమయంలో తిరిగి లేకుండా పోయిందని వీటికి పుట్టుగిట్టుకులకు సమయాన్ని చెప్తున్నారు. అయితే అట్లా పుట్టుగిట్టుకులు లేనిది బయలు. ఎందుకు అది పుట్టుక గిట్టుక లేదు? అది ఒక చోట ఉండి ఓ చోట లేకుండా పోయే వస్తువు కాదు. ఒక వస్తువు పుట్టాలంటే దానికంటే పెద్ద వస్తువు ఉంటేనే అది పుడుతుంది. బయలు కంటే ఇంకా పెద్ద వస్తువు లేదు కాబట్టి దానికి పుట్టేకి అవకాశం లేదు. ఇప్పుడు కోడి నుంచి కోడి గుడ్డు పుడుతుంది. కోడి పెద్దగా ఉంటుంది, గుడ్డు చిన్నగా ఉంటుంది. జంతువుల నుంచి పిల్లలు పుడతాయి, జంతువులు పెద్దగా ఉంటాయి, పిల్లలు చిన్నగా ఉంటాయి. అంటే పెద్ద వస్తువు ఉంటేనే అందులో పుట్టేకి చిన్న వస్తువులు పుడతాయి. బయలు ఇంకా చెప్పలేని అంతటా ఉండే వస్తువు. అంతటా ఉండే వస్తువుకు పుడితే అంతటా ఉండే వస్తువే పుడుతుంది. పుట్టిందనుకో దానికి గిట్టుకు ఖచ్చితంగా ఉంటుంది. పుట్టుకలకు గిట్టుకలకు అతీతమైన బయలు పుట్టదు గిట్టదు. బయలు ఎప్పుడు ముట్టుకోదు బ్రహ్మాండము. ఈ బ్రహ్మాండమును ఎవరు ముట్టుకుంటారు? నేననే సృష్టి కారణ పరమాత్మే ముట్టుకుంటాది. చూడండి బాగా, నేను అనే పరమాత్మ మొట్టమొదట నా దేహము అని దేహాన్ని ముట్టుకుంటాది. ముట్టుకోవడంలో కూడా పెద్దగా ముట్టుకుంటాది. చెప్పలేనంత అభిమానం, దానిపైన అనురాగం, మమకారం, ప్రేమ, దానిపైన విపరీతమైన విశ్వాసం దాన్ని అనునిత్యము కలవరిస్తుంది. అట్లా ముట్టుకుంటాది. సృష్టి కారణ వస్తువు సృష్టిని ముట్టుకుంటాది. ఇంకా ఒక దేహాన్ని ముట్టుకుంటుందా? ప్రాణాన్ని ముట్టుకుంటాది, మనస్సును ముట్టుకుంటాది. తనకు సంబంధించిన ధనము, ధాన్యము, గృహము, మరియు భార్య, పిల్లలు, తల్లి, తండ్రి, బంధువులు, మిత్రులు, ఇంకా వాహనాలు, క్షేత్రములు, ఏమేమి ఉన్నాయో మతాలు, మత దేవతలను ఎక్కువ ముట్టుకుంటాది. అది చెప్పలేనంత విధంగా ముట్టుకుంటాది. సృష్టి కారణ వస్తువే ముట్టుకుంటాది. సృష్టి దేన్ని ముట్టుకోదు. మళ్ళీ ఇది మీరు ఆలోచించవలసిన విషయం. జడమైన శరీరము ఎప్పటికే గాని నీ శరీరము నేనని పరమాత్మని ఇది ఎప్పుడు ముట్టుకోదు. ప్రాణం ముట్టుకోదు, మనస్సు ముట్టుకోదు. భార్య, పిల్లలు, తల్లిదండ్రులు, బంధుబాంధవులు అవసరానికి ముట్టుకుంటారు, ఎప్పుడు నిన్ను ముట్టుకోరు. నువ్వు ఎట్లా వాళ్ళను అవసరానికి ముట్టుకుంటావో వాళ్ళు నిన్ను అట్లే అవసరానికి ముట్టుకుంటారు. ఇంకా నా పొలం అంటావు, నా గృహం అంటావు, నా ధనం అంటావు, నా ధాన్యం అంటావు, నువ్వు ముట్టుకుంటావు వాటిని. బయలు అట్లా నిన్ను ముట్టుకోదు. ఆ జగత్తు నిన్ను ముట్టుకోదు. నువ్వు ఎంతన్నా ప్రేమించో బంగారును, బంగారు ఎప్పుడే కానీ నిన్ను ముట్టుకుంటుందా? ఫలానా బ్రహ్మానంద రెడ్డి బంగారును నేను అని చెప్తాదా? చెప్పదు. నువ్వు ముట్టుకోవాల్సిందే. ఈ పరమాత్మ అయిన సృష్టి కారణ వస్తువు అన్నిటినీ ముట్టుకొని అన్నిటిలో మమేకమై అనేక సుఖ దుఃఖాలను అనుభవిస్తుంది. గురుబోధ ఎరిగిన వాళ్ళు ముట్టి ముట్టనట్లు ఉండాల, అంటి అంటనట్లు అని చెప్తారు మనకు. నువ్వు ఉండాల సృష్టిలోనే, అవసరానికి ముట్టుకోవాలా. మిగతా సమయంలో నేను పరమాత్మనని, నేనే లేనిరుకనని మరవకుండా నిన్ను నీవే అనునిత్యము స్మరించుకుంటూ ఉండాలి. బయలు అనేది ఎలా ఉంటుందో దేన్ని ముట్టుకోకుండా నువ్వు అలా ఉండాలి.
ఇక్కడ బయలుకు చెప్తున్నాడు, బయలు పుట్టదు గిట్టదు, బయలు ముట్టుకోదు బ్రహ్మాండము, బయలు ఎప్పుడు నన్ను ఎరుంగదు. బయలు అనేది సృష్టికి ఏర్పడక పూర్వం ఉండే బయలు నేననే దాన్ని ఎరుగదు. అది నేనే ఎరగల బయలును. ఎరిగి నేను లేను, నేను కలవలే తోసిన వాడనని తన నిజకతను విచారించుకొని తాను లేని స్థితిలో ఉండాలి. బయలు మాత్రం నేను నిన్ననే నేను ఎరగదు. దానికి ఎరిగే ఎరుక లేదు కాబట్టి, సృష్టి కారణమైన నేననే వస్తువే సమస్తాన్ని ఎరుగుతుంది కాబట్టి దీనికి అన్ని తిప్పలు, ఎరిగే తిప్పలు అన్నీ ఉన్నాయి దీనికి. బయలు ఎప్పుడు ఏదాన్ని ఎరుగదు. బయలు ఎప్పుడు చేయబోదు పనులు పోయినా, అది ఏ పని చేయదు బయలు. ఇంకా పనులన్నీ ఎవరు చేస్తున్నారు మీరే చెప్పండి. బయలు పనులన్నీ ఎవరు చేస్తున్నారు? నేననే ఎరుకే పనులన్నీ చేస్తా ఉంది. బయలు ఏ పని చేయదు, అది గమ్మున ఉంటుంది. ఇది ఏమేం పనులు చేస్తారనే శరీరాన్ని రక్షించుకునే పని ప్రారంభిస్తుంది. నా దేహం అని స్నానం చేయడము, ఉతికిన బట్టలు ధరించడము, దీనికి కావలసిన ఆహారం పెట్టడము, ఎన్నో వందల సంవత్సరాలు నేను ఉంటానని ఆశ పెట్టుకొని అవి ఇవి అన్ని సంపాదించుకోవాలని వీటి నుంచి పని ప్రారంభిస్తుంది. తనకన్ని పనులు ఇదే చేస్తుంది. భార్యకి ఇదే పనులు చేయాల, పిల్లలకి ఇదే పనులు చేయాల, ఇంకా మిత్రులకు బంధువులకు, వ్యవసాయదారుడైతే వ్యవసాయము, ఉద్యోగస్తుడైతే ఉద్యోగస్తుము, అన్ని సృష్టి కారణ వస్తువే పనులన్నీ చేయాలి. చేసి చేసి 9-10 అయితే అలసిపోయి చేయలేక పనులన్నిటిని వదిలిపెట్టేసి బయలు వలె ఏ పని చేయకుండా నిర్మలంగా ఉంటుంది. అప్పుడే సుఖం ఉంది దీనికి. పని పూర్తిగా వదిలిపెట్టినప్పుడు సృష్టి కారణ వస్తువైన పరమాత్మ నిర్మలంగా ఉంటుంది. చూడండి, ఈ అన్ని చేసే పనులు చేసే సృష్టి కారణ వస్తువు అన్ని బాధలు ఇదే అనుభవిస్తుంది, అన్ని భ్రమలు ఇదే చెందుతుంది. అది ఇది అని ఎందుకు చెప్పాలి? ఇంకా సకలము ఇదే చేస్తుంది, సకలము ఇదే విచారిస్తుంది, సకలము ఇదే కారణమై ఉంటుంది. ఇన్ని మతాలన్నీ ఇదే సృష్టించింది, దేవతల్ని ఇదే సృష్టించింది. చూడు ఎన్ని పనులు చేసి పెట్టిందో చూడండి. శాస్త్రాలు, ఆచారాలు, అలవాట్లు, రాహుకాలాలు, యమగండాలు, వాస్తు శాస్త్రాలు, బల్లి పిల్లి శాస్త్రాలు, ఓ అమ్మ ఆగమ శాస్త్రాలు, నిగమ శాస్త్రాలు, షట్శాస్త్రాలు, ఉపశాస్త్రాలు, వేదాలు, మత గ్రంథాలు, అన్ని పనులు ఇదే చేసింది. చేసి 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 ఇదే అలసిపోతుంది. బయలు అనేది ఏ పని చేయదు. ఏ పని చేయకుండా ఎట్లుంది అది అంటే చెప్తాడు. సృష్టి కారణ వస్తువైన పరమాత్మ, దాని యందున కనబడే శరీర ప్రపంచములైన సృష్టి ఏర్పడక పూర్వము, సృష్టికి పూర్వము, సృష్టికి పరమందు. సృష్టికి పరమ అంటే సృష్టి అంతరించిన తరువాత. మనం ఇప్పుడు సృష్టిలో ఉన్నాము, ఇది ఎప్పుడోసారి అంతరిస్తుంది, అంతరించకుండా పోదు. అప్పుడు ఏ మతాది దేవుడు కాపాడలేడు, ఎవరు వచ్చి దీన్ని రక్షించలేరు. మన కరోనా వచ్చింది, ఏ మత దేవుడు వచ్చాడు? ఇప్పుడు ఊరికైనా విర్రవీగుతున్నారు. మా దేవుడు కరుణామయుడు, సృష్టిని సృష్టించాడు, సృష్టి అంతా ఆయన చేతిలోనే ఉంది, సర్వశక్తివంతుడు అని. అంత శక్తివంతుడై ఆయన అంతగా ఆరాధించి ఆయన కోసం ప్రాణాలు తీసుకునే వాళ్ళకైనా మేలు చేయాలి కదా. వీళ్ళ భ్రమ అంతే, చేసే దేవుడు ఎవరూ లేరు, వీళ్ళే నియమించుకున్నారు. ఈ సృష్టి అంతరించేటప్పుడు ఆ దేవుడు కాపాడలేడు, ఉంటే కదా కాపాడేకి. సృష్టికి పరమంది, ఇది పోయిన తరువాత. సృష్టి ఉన్నప్పుడు చూడు, ఇప్పుడు సృష్టి ఉంది, ఇప్పుడు కూడా బయలు ఉంది. సృష్టి ఏర్పడక పూర్వము ఉంది, సృష్టి పోయిన తరువాత అదే. ఆ బయలు ఎలా ఉంది అన్నప్పుడు అది సకల దేశాలలో ఉంది. అమెరికా, జర్మన్, జపాన్, బర్మా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, భారతదేశము, క్రైస్తవ దేశాల్లో అపరిపూర్ణమే ఉంది. మహమ్మదీయ దేశాల్లో హిందూ, జైన, సిక్కు, జోరాస్ట్రియన్, యూదులు, బౌద్ధులు ఎవరెవరు ఉండారో, ఒకవేళ ఏ మతము నమ్మని వాళ్ళ చాలలో పడదు. ఏ దేశములైనా
అట్టే బయలు అన్ని దేశాలలో ఉంది, అన్ని కాలాలలో ఉంది. కాలము కూడా పరిపూర్ణమంత గొప్పది, దానికి ప్రారంభము అంతము ఉండదు. ఎంత కాలం జరిగిపోయిందో వెనుక మన తాతలు ముత్తాతలు వాళ్ళ తండ్రులు వాళ్ళ తాతలు ఇట్లా ఎంత జరిగిపోయిందో ఇక్కడి నుంచినే జరిగిందని చెప్పేది లేదు. ముందుకు ఎంత జరుగుతుందో చెప్పలేము. మధ్యలో మనకుండేదంతా 80 ఏళ్ళు 70 ఏళ్ళు 60 ఇంత. ఈ తక్కువ కాలంలో విర్రవీగి అహంకారపడి నేనని శాంతిని ఆనందాన్ని పొందకుండా ఈర్ష్య ద్వేషము అసూయ డంబాలతో ఆ కొంతకాలం కూడా పరమానందం లేకుండా జీవిస్తున్నాడు. పరిపూర్ణము కాలాతీతమైనది, అన్ని వస్తువులు అందులోనే ఉన్నాయి. సృష్టి కారణ వస్తువుకు పూర్వము ఉండే బయలులోనే అన్నీ ఉన్నాయి. సముద్రాలు, పంచభూతాలు, నక్షత్రాలు, గ్రహాలు, సృష్టిలో ఉండేటివి ఏమేమి ఉన్నాయి, అన్ని బయలులోనే ఉన్నాయి. ఆ బయలు ఎక్కడెక్కడుంది? ప్రాక్ దక్షిణంబులా. ప్రాక్ దిక్కు అంటే తూర్పు, దక్షిణము పశ్చిమము ఉత్తరము, మరియు ఆగ్నేయము నైరుతి వాయువ్యము ఈశాన్యము, 4 మూలల నడుమ మధ్యలో. దానికి ఆది అంతము మధ్య అనేది లేదు. బయలుకు ప్రారంభము చివరితనము మధ్య అనేది లేదు. నువ్వు పరిపూర్ణమై ఉంది. ఇట్లా తూర్పు దిశకు ఎంతన్నా పో, ముందు బట్ట బయలే ఉంటుంది. కుడివైపుకు దక్షిణ దిశకు పో, ఎంతన్నా పో, అక్కడ ఉంటుంది, అంతం కాదు. మనము హైదరాబాదులోను చెన్నైలోను ఫలానా చోట ఉన్నామని మనం చెప్పచ్చు, ఫలానా దిక్కులో ఉన్నామని. పరిపూర్ణంలో నువ్వు ఎక్కడున్నావు అంటే చెప్పలేవు. మధ్యలో ఉన్నావా, తూర్పు దిక్కులో ఉన్నావా, ఉత్తరం దిక్కులో ఉన్నావా, ఎక్కడున్నావు ఎవరు చెప్పలేరు. పరిపూర్ణంలో ఎందుకు చెప్పలేరు? అది అనంతమైనది, ఊహాతీతమైనది. ఒక ర్యాకెట్ తీసుకొని 1,000,000 సంవత్సరాలు తూర్పు దిశకు పోయినా అయిపోదు. 1,00,000 కోట్ల సంవత్సరాలు అన్నంది కూడా తినకుండా కన్ను మూసి కన్ను తెరిచే లోపల 11.2 కిలోమీటర్ల వేగంతో భూమి ఆకర్షణ శక్తిని తప్పించుకొని పోయినా కూడా ఎన్ని వేల లక్షల కోట్ల సంవత్సరాలు పోయినా అయిపోదు. నాట్లే ముందు ఉంటుంది. పడమరకు పో, ఉత్తరం పో, దక్షిణం పో, 4 మూలలు పో, ఇంకా పైకి ఎంతన్నవో అయిపోదు. క్రిందికి భూమిని రంధ్రం చేసుకొని పోతే భూమి క్రింద కూడా ఈ బయలే ఉంటుంది. అట్టే క్రిందికి పో 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 అదే ఉంటుంది. చూడు ఎంత పరిపూర్ణం ఎంత ఉందో. అంత నిజ దేవుణ్ణి దర్శించుకోకుండా ఏదో ఒక కాలంలో పుట్టి కల్పితమైన మాటలు చెప్పిండే వాళ్ళనే మనం దేవుడు అనుకుంటాను. సమాధుల్లో దేవుడు ఉన్నాడు అనుకుంటాను, బొమ్మల్లో దేవుడు ఉన్నాడు అనుకుంటాను. ఎంత అజ్ఞానంగా ఉన్నాడో ఈ నాగరిక కాలంలో కూడా మానవుడు. చెప్పాడు ఒక అతను, ఏం చెప్పాడంటే, ఏమనైనా చాలా బాధగా ఉన్నావు అని అడిగితే, పండిత మదన్ మోహన మాలవ్య అనే ఒక అతను మహా సంఘ సంస్కర్త. ప్రపంచమేమో విద్యాపరంగా, వైద్యపరంగా, ఆహార పరంగా, రవాణా పరంగా చాలా అభివృద్ధి అవుతా ఉంది. దేవుడు అనే విషయంలో ఎంతో అనాగరికతకు పోతా ఉంది. వైజ్ఞానిక సంపదలు, వేద విద్యలో పురోభివృద్ధి కలిగినటువంటి విద్య ఫలాలు అందరూ అనుభవించలేదు. అదే నాకు బాధగా ఉంది అంటాడు. ఎంతో ముందు చూపు మాటో చూడండి. అన్ని విషయాల్లో అభివృద్ధి అయింది ప్రపంచం, దేవుని విషయంలో వెనుకకి వెళ్ళిపోయింది. మహమ్మదీయులు వాళ్ళు కల్పించుకున్న అల్లా ఆయన నిజంగా లేనే లేడు, ఉన్నాడని వాళ్ళు భ్రమతో ఉండాలి. క్రైస్తవులు ప్రభులోకము ప్రమాణకంగా లేదు, ఉంది, అక్కడ ప్రభు ఉన్నాడని వాళ్ళు కల్పిత దేవుని కల్పించుకొని భ్రమలో ఉండాలి. మన హిందువులు ఎంతో మంది కల్పిత దేవతలు ఒకరు కాదు పూజించినారు పూర్వము. అట్లే ఉండాలి కదా. రాముడు ఇంకా గొప్పవాడు, వశిష్ఠుని ద్వారా బోధన ఎరిగి పరమాత్ముడైనాడు అనుకున్నారు.
అట్లా ఉండాలి కదా. లేదు స్వామి, ఆది లేకుండా అంతము లేకుండా పరిపూర్ణమై బట్టబయలై ఏకమై ఏ బాధ లేక ఉండే వస్తువే పరిపూర్ణం. సృష్టికి పూర్వం ఉండే వస్తువు ఇట్లా ఉంది. దీన్ని మనం గురువుకేనా తెలుసుకోవాలి. గురువు దగ్గర విచారించి మనం తెలుసుకోవాలి. బయలెప్పుడు పుట్టదు గిట్టదు, బయలెప్పుడు ముట్టుకోదు బ్రహ్మాండమును, బయలెప్పుడు నన్ను ఎరుంగదు, బయలెప్పుడు చేయబోదు పనులు ఎవైనా. ఆ బయలు సృష్టికి పూర్వంబు, సృష్టికి పరమందు, సృష్టి ఉన్నప్పుడు సృజన లేక సకల దేశంబుల సకల కాలంబుల సకల వస్తువుల యందు చంచలము లేక ప్రాగ్దక్షిణంబుల పశ్చిమోత్తరముల 4 మూలల మీద నడుమ క్రింద అచలమై సత్యమై ఆద్యాంత శూన్యమై పరిపూర్ణమై పట్ట బయలుగాను ఏకమయుండు ఏ బాధ లేకయుండు అట్టి వస్తువు కేవలాత్మ అనగబడును. నిర్వచనం చేసేసినారు. ఇటువంటి బట్ట బయలును గురించి గురువు చెప్పినా అందరికీ అర్థం కాదు, తెలుసుకోలేరు. ఎవరికి తెలియబడతాది? గురువును చేరి గురువుకు తనుమన ధనములు ధారపోసి దక్షిణగా గురువుకి అత్యంత భక్తితో స్థాన అంగ భావ ఆత్మసేవలు చేస్తూ ఎవరైతే గురు కృపను పొంది గురువు ద్వారా 3 దీక్షలు తీసుకొని నేను పరమాత్మనని తెలుసుకుంటారో అటువంటి పరమాత్మ స్థానానికి వచ్చి నేనే పరమాత్మనని పరమాత్మ ఆనందం అనంతకాలం అనుభవించి ఒకానొక సమయంలో ఆ పరమాత్మకే సందేహం వచ్చి పరిపూర్ణ బోధ చెప్పే గురువు దగ్గరికి పోవాలి. అంటే సృష్టి కారణమైన పరమాత్మకే సందేహం రావాలి. నేను దేహం ఉంటేనే ఉంటున్నాను, దేహము లేనప్పుడు ఎక్కడ ఉంటున్నాను? నేను ఒక దేహములో ఉండి నవ్వుతున్నాను, ఒక దేహములో ఉండి ఏడుస్తున్నాను, ఒక దేహములో పుట్టినట్టు, ఒక దేహములో గిట్టినట్టు, ఒక దేహములో నవ్వినట్లు బాధపడినట్టు, ఇంకొక దేహములో ఇన్ని రకాలుగా నేను ఉన్నానే, అవస్థలలో తిరుగుతున్నానే. నేను ఎట్లా పరిపూర్ణ పరమాత్మను అవుతాను? ఈ మాటలకు నేను సరిపడను. పేరు పెట్టుకున్నంత మాత్రానికి దానికి తగిన గుణాలు లక్షణాలు నాకు ఉన్నాయా లేవు కదా అని ఆలోచన చేసి పరిపూర్ణం అనే పేరు ఏ వస్తువుకు పెడితే సరిపోతుంది, బయలని ఏ వస్తువుకు పెడితే సరిపోతాది, అచలం అనే పేరు దేనికి పెడితే సార్థక నామది ఏమవుతాదో తెలుసుకోవాలి. ఎవరు నాకు తెలియజెప్పే వాళ్ళని అనేక కోణాలలో సందేహాలను పెట్టుకొని ఆ విధంగా ఉన్నటువంటి సందేహ పరమాత్మ ఆ పరమాత్మకు ఉండే సందేహాన్ని తీర్చే పరిపూర్ణ బోధ చెప్పే గురువు దగ్గరికి పోయినప్పుడు అప్పుడు గురువు గారు చెప్తారు, బిడ్డ సృష్టి కారణ వస్తువు నువ్వేరా, ఆ సృష్టి అంతా నీ పైన తోస్తూ ఉంది, ఇవి 2 కాని ఒకటి ఉంది పరిపూర్ణము, ఇదిగో బాగా విను అని ఇప్పుడు ఉపదేశ క్రమంలో వానికి బోధ చెప్తున్నాడు. సృష్టి కారణ వస్తువు అయిన పరమాత్మ నేనే, నేనుంటేనే ఈ సృష్టి అంతా నా పైన తొయ్యబడతా ఉంది, సృష్టి స్థితిలో విస్తీర్ణ ఆకర్షణలు జరుగుతున్నాయి, నేనే వీటన్నింటికి మూలము, నాకు మూలము కథ ఏమి అని సందేహం వచ్చినప్పుడు గురువు చెప్పే మాటలు ఎట్లుంటాయి? బిడ్డ సకల దేశములందు సకల కాలములందు సకల వస్తువులందు చలన లేక చావు పుట్టుక లేని ఉత్త బట్ట బయలేక అని రెండోది లేదు లేదు చూపిస్తున్నాడు. ఉత్త బట్ట బయలు చూడు. ఎందుకు దాన్ని ఉత్త బట్ట బయలు అంటారు? భూమి శబ్ద స్పర్శ రూప రసగంధాదులతో ఉంది. జలము గంధము లేకుండా రూపము స్పర్శ శబ్దము రసముతో ఉంది. అగ్ని గంధము రసము లేకుండా రూప స్పర్శ శబ్దములతో ఉంది. వాయువు కేవలం స్పర్శ శబ్దములతో ఉంది. ఆకాశం శబ్దముతో ఉంది. ఆత్మకు ఏది లేకపోయినా వీటి వల్ల ఏర్పడిన ఆవరణములో ఉండడం వల్ల శబ్ద స్పర్శ రూప రసగంధాదులను ఎరుగుతూ ఉంది. దానికి ఏమీ లేకపోయింది. ఇవి ఏమీ లేనటువంటిది ఒకటి ఉంది, అదే ఉత్త బట్ట బయలు. ఇప్పుడు బియ్యమో రాగులో సద్దలో జొన్నలో వేసాము, ఒక కుండ నిండా తీసేసినాము.
ఇప్పుడు కుండలో ఏమీ లేవు నాయన అని చెప్తారు. ఏమీ లేకుండా ఉండే వస్తువు ఒకటి ఉంది ఆ కుండలో. ఆ కుండ లోపల ఉంది, కుండ చుట్టువైపులా ఉంది. దాన్ని గురువు నీకు దృష్టాంతము చేత చూపిస్తాడు, సూచన చేస్తాడు. ఏమీ లేనటువంటి వస్తువు ఉంది నాయన ఒకటి, అదే బయలు. చూడు, ఏమీ లేదంటే అది కూడా లేదు అనుకోకూడదు, అది ఉంది, అందులో ఏమీ లేదు. ఇంకా రెండవది నీకు సృష్టి కారణమైన వస్తువు. సృష్టి కారణమైన వస్తువు ఎందున కనపడే సృష్టి లేవు నాయన. ఎట్ట లేవు అంటే కలలో నగనుగొన్న గజము మేల్కొని దూడ లేశమైనను ఏమి లేని భంగి భ్రమయుక్తమైన మూలము లేని తిరిగే శరీరమేమి లేదు. ఇది గురువాక్య పద్ధతి విదితముగను విమర్శించిన వాడు వివేకగంతు రమ్యమునదామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాస సంరక్షితాప. వస్తువు పరమాత్మ. ఆ పరమాత్మ కలవలే లేకనే కలలో మనం గజం మేలుకొని చూస్తే కనపడ్డ ఏనుగు ఎట్టలేదో అట్లా నేననే వస్తువు, దానిపైన ఏర్పడే ప్రపంచము మూలము లేకనే వచ్చినది నాయన. అది ఏమీ లేని వస్తువే. సృష్టికి పూర్వం లేదు, సృష్టికి పరమందున ఉండదు. మధ్యలో వచ్చి నా శరీరము, నా ప్రాణము, నా ధనము అన్నీ దాని ఎందున ఏర్పాటు చేసుకున్నది. ఏమేమి ఏర్పాటు చేసుకున్నది నాయన? జయరాం స్వామి దృష్టి అంతా ఏర్పాటు చేసుకున్నది. నా ఇల్లు, నా వాకిలి, నా భార్య, నా పెళ్ళాము, నా బిడ్డలు, నా సంతానము, నా ధనము, నా బంగారు, సకల సౌకర్యాలు తనకు కావాల్సిన పద్ధతిలో విమానాలు, రైళ్లు, రాకెట్లు, సముద్రములో పోయే స్టీమర్లు, అదే విధంగా యుక్తమై ఉంటాది. ఇప్పుడు నీలో ఉండే జయరాం స్వామిలో ఉండే ఎరుక తన భార్య రెడ్డమ్మని, తన కుమారుడు దిలీప్ అని, కూతురు దివ్య అని, తన పలానా ఊరని, నా సైటు, నా బండి, నా నా అని ఆయనలో ఉండే ఎరుక భ్రమ చెందుతా ఉంది. నాలో ఉండే ఎరుక ఒక రకమైన భ్రమ. ఒక్కొక్కరిలో ఉండే ఎరుక ఒక్కొక్క రకమైనటువంటి భ్రమలు చెందుతూ ఉంది నాయన. ఈ భ్రమలకు మూలమైన ఈ ఎరుక ఏమీ లేని వస్తువు. ఇది లేకుండా పోయే వస్తువు. తల్లి అబద్ధమైనప్పుడు పిల్లలంతా అబద్ధమే. సృష్టి కారణ వస్తువు అబద్ధమైనప్పుడు దాని చేత నిర్మాణమైన దేవతలు, దయ్యాలు, ఆచారాలు, అలవాట్లు, మతాలు, మతకర్తలు, మతాది దేవతలు అంతా అబద్ధమే. ఒకటి అబద్ధమైతే అన్ని అబద్ధమే. ఇది గురువాక్య పద్ధతి. సృష్టి కారణ వస్తువే మధ్యలో తోచింది. మాయా కల్పితమైన జగత్తును మోహిస్తా ఉంది. తనకంటే పూర్వం ఉండే బయలును సామాన్యంగా ఎరగదు మనట్లో కొంతమంది తప్ప. తన పైన తోసే ప్రపంచాన్ని తననే ఆ వాటి చేతనే భ్రమయుక్తమై ఉంటాది. ఈ భ్రమయుక్తానికి మూలము లేని గుర్తిరిగే శరీరము ఏమీ లేని వస్తువు. ఆ ఏమి వివేకము అంటే ఎవరు చెప్తారు నాయన? వివేకం అనగా అన్ని పట్టుకుంటాది. తల్లి, తండ్రి, గృహము, ధనము, ధాన్యము, శరీరము ఇవన్నీ అనిత్యమైపోతాయి. అన్నిటినీ పట్టుకోండే వస్తువు కూడా అనిత్యమే. ఈ నిత్యమేది పరిపూర్ణం. ఇది మనం విమర్శించాలంటే, దీన్ని తెలుసుకోవాలంటే ఈ వివేకం ఘనమైన వివేకం. సృష్టిలోనే అన్ని వివేకాల కంటే ఈ గురువాక్య పద్ధతిని విమర్శించడమే ఘనమైన వివేకం. ఇప్పుడు చెప్తాడు గురువు, మంత్రాలు చెప్తున్నాడు. సృష్టి కారణమైన వస్తువుకు పూర్వం ఉంది నాయన. ఇదిగో 12 అక్షరాల మంత్రం ద్వాదశాక్షరి చెప్తాడు. ఈ ఉత్తమట్ట బయలేమి లేదనుచు ద్వాదశాక్షరి చాలా తరుసవలను. సృష్టి కారణ వస్తువైన పరమాత్మ కంటే ముందు పరిపూర్ణం ఉంది. ఆ పరిపూర్ణం ఎలా ఉంది అని దృఢం కావాలి అంటే ఈ మంత్రాన్ని చాలా తరుసాలు విచారించాలి. ఏ మంత్రాన్ని?
ఈ ఉత్త లేదు అనే 12 అక్షరాల మంత్రాన్ని బాగా విచారించాలి. మూలమిందే లేక మేలుగా ఎరిగడి ఈ శరీర ద్వయమేమి లేదు. అందులో సృష్టి కారణ వస్తువైన పరమాత్మ, సృష్టి అయినటువంటి శరీరము, ఇవి రెండు ద్వయం, శరీర ద్వయం, రెండు దోషం ఉండేటివే. దోషం ఉండే వస్తువులకు మూలము లేదు. ఇదే గురువాక్యం. మనకు మూలము లేని ఈ గుర్తు ఎరిగే శరీరం ఏమీ లేదు అనే 16 అక్షరాల మంత్రాన్ని బాగా విని సంతతము అంటే ఎప్పుడు ఆది నుంచంగా వలనిది కొంచెమనగా, ఇది కొంచెమైన వస్తువు కాదు నాయనా. ఆది అంటే మొదటిది. సృష్టి కారణ వస్తువు ఏర్పడక ముందే మొదటిగా ఉండే పరిపూర్ణాన్ని సంతతము అంటే ఎప్పుడు ఇది తక్కువైనది అనే భావన లేకుండా దాన్నే ఉన్న వస్తువుగా మనం భావన చేసి అది నిశ్చయము చేసి ఇది విడిపించితే, ఏది విడిపించాలి? పరిపూర్ణము ఉన్నదని ఏదైతే నిశ్చయము చేసిందో ఆ నిశ్చయాత్మకమైనటువంటి ఎరుకనే గురువాక్యం ద్వారా విడిపించాలి. ఇది లేని వస్తువు అని దానితో దాని కథను అదే తెలుసుకొని నేను లేనివాడనని బాగా దృఢం చేసుకొని ఇంకా పరిపూర్ణమై ఉండాల. ఇంక రెండో భావము లేకుండా, తొనికిసాలాట లేకుండా ఇంకా ఎలా ఉండాలి? నువ్వు పరిపూర్ణమైపోయి ఉండేది కాదు, నీ భావం అట్లుండాల. నువ్వు ఎప్పటికీ పరిపూర్ణం కాలేవు. ఇక నీకు బాధ లేక రాకపోకలు రెండును లేక ఏ వస్తువు అయితే ఉందో ఆ సూత్రము పరిపూర్ణమని తెలిసి ఇంక నీకు మళ్ళీ ఎంతటి వాడు వచ్చి చెప్పినా భ్రమాభ్రాంతి పుట్టనట్టు ఉండాలి. ఎందుకు ఉండాలి? నీకు గురువు ఏం చెప్పాడు చూడు. అంతటా ఉండే దేవుని గురించి చెప్పాడు. అవనిలో, నీరులో, అగ్నిహోత్రములు, మారుతము యందు యోమంబులోను, సురులలో, నరులలో, గిరులలో, చెరులలో, తరులలో, అరులలో, కరులలోను, ఊళ్ళలో, గూళ్ళలో, రాళ్లలో, రోళ్లలో, లేళ్లలో, కోళ్లలో, తేళ్లలో, గుడ్లలో, ఒడ్లలో, చీమలో, తోమలో, పాములోను, అచలమయుండు కాలత్రయమునందు బాధితము లేక కేవల బ్రహ్మముండు. గురువు చెప్పాడు ఆయన. ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి అంటే అందులోనే ఉన్నాయి, పరిపూర్ణములో. అది సామాన్యమైంది కాదు, పరిపూర్ణం. అటువంటి పరిపూర్ణములో సృష్టి కారణ వస్తువైనటువంటి కాని వస్తువైన పరిపూర్ణములో ఇవన్నీ ఉన్నాయి నాయన. సృష్టి అంతా దాంట్లోనే ఉంది, సృష్టి కారణ వస్తువు దాంట్లోనే ఉంది. ఆ వస్తువు ఎట్లుంది అంటే చెప్పాడు మహానుభావుడు. వసుధలో ననగదు. వసుధ అంటే భూమి. సీతాదేవి భూమిలో అణిగిపోయింది. సీతాదేవి భూమిలో అణిగిపోయింది, పరిపూర్ణం అనగదంట. ఎందుకు నాయనా జయరామ స్వామి? ఒక మూల వెడల్పు తీసి పూడ్చేస్తారు. మనం భూమి కంటే చిన్న వాళ్ళం కాబట్టి. పరిపూర్ణములో భూమి అట్లాంటివి కొన్ని కోటాను కోట్లు ఉన్నాయి. అందుకు భూమిలో అడిగిపోదు. ఓ వాటిలో మునగదు. రాముడు నీళ్ళల్లో మునిగిపోయినాడు. పరిపూర్ణం ఎందుకు మునగదు? ఎందుకు మునగదు జయరామ స్వామి? నీళ్ళ కన్నా పరిపూర్ణం. అగ్ని చేత అన్ని దగ్ధమైపోతాయి. నీళ్లు, భూమి అన్ని దగ్ధమవుతాయి అగ్ని చేత. బయలు దగ్ధము కాదంటున్నారు. ఎందుకు దగ్ధము కాదు? అది వస్తు రూపంగా లేదు కాబట్టి అగ్ని అనేది చిన్నది, పరిపూర్ణ అనేది పెద్దది. కానీ అగ్ని అనేది వస్తువు అనేది కాలుస్తుంది, కానీ వస్తువు లేని దాన్ని ఎటు కాలుస్తుంది? కాల్చలేదు. అందుకని దానికన్నా పెద్దది పరిపూర్ణం కాబట్టి కాల్చలేదు. చాలా సంతోషం. అది గాలికి కూలిపోదంట పరిపూర్ణం. కరెక్టే కదా. పెద్ద పెద్ద పర్వతాలే కూలిపోతుంది. గాలి కంటే అది చాలా అనంతము, బలమైనది. గాలి కూలిపోవాల్సింది అందులో, గానీ బయలు కూలిపోదు. కర్రముల చిక్కదు. చేతులతో పట్టుకుంటే కుదరదు బయలు. నీళ్లను భూమిని అయితే పట్టుకోవచ్చు. ఎంతని బయలు ఉంది, దాన్ని నువ్వు ఎంత పట్టుకుంటావు? అది ఖండాలు కాదు.
పాషాణములనైనా పగిలిపోదు. పెద్ద పెద్ద బండ్లతో పగలకూడదామంటే పగలదు. వానకు తడిసిపోదు. 3 నెలలు వర్షం పని బయలుకు అంటుకోదు. పెద్ద పెద్ద వడగండ్లు పడినాయి, నాకు బాధగా ఉంది, నొప్పి అన్నది. అస్త్రశస్త్రముల హతము కాదు. ఆగ్నేయాస్త్రం వేస్తే జలము భూమి నశించిపోతాయి. బ్రహ్మాస్త్రం వేస్తే నేననే ఎరుక కూడా నాశనం అవుతుంది. కానీ బయలు కాదు. ఎందుకు కాదు? ఎట్లా బ్రహ్మాస్త్రాలు కొన్ని కోట్లైనా అవినాశనం కావాల్సిందే, కానీ బయలును అంతటా ఉండే బయలును నాశనం చేయలేరు. అది ఎండకు ఎండదు, నీడకు రాదు. ఘనపాశములనైనా పట్టుపడదు. పెద్ద పెద్ద తలతో కట్టేస్తామనుకుంటే కుదరదు. చలికి వనకదు, భయముల కులికి పడదు. ఇవన్నీ ఎరుక లక్షణాలు. చలికి భయపడుతుంది, భయానికి భయపడిపోతుంది, మరియు తాళ్ళకు కట్టుబడుతుంది. ఎండకు అమ్మ నేను తట్టుకోలేనంటది, నీడకు వచ్చేస్తుంది. అది అస్త్రశస్త్రాలకు నాశనం అయిపోతుంది. వడగండ్లు పడితే అబ్బా ఎంతెంత వడగండ్లు పడినాయంటది. వర్షానికి తడిసిపోతుంది, రాళ్లతో కొడితే పగిలిపోతుంది, చేతులకు చిక్కుతుంది, గాలి కూలిపోతుంది. భగవద్గీతలో చెప్పినట్టు ఈ పరమాత్మ తట్టుకోలేదు. అక్కడ అలా చెప్పారు. పరిపూర్ణము అట్లా ఉంటుంది, కానీ ఎరుక అట్లా ఉండలేదు. నీళ్ళు వేస్తే నీళ్ళల్లో రానివాడు మునిగి చనిపోతాడు. భూమిలో నీరు పూడి చేస్తే గాలి ఆడకి చనిపోతుంది ఎరుక. బయలు అటువంటిదిగా. బాధితము లేనటువంటి ఈ బయలు కేవల పరిపూర్ణ భావానికి స్థూల దేహము లేదు, సూక్ష్మదేహము లేదు, కారణ దేహ సంఘటన లేదు, ఘన మహాకారణ ఘటము లేనే లేదు, జాగ్రత్తావస్థ లేదు లేదు లేదు, స్వప్నావస్థ లేదు, నిద్రావస్థ లేదు, తుర్యావస్థ లేదు, సర్వ ఈశ్వర తనుష్టయములు కూడా విశ్వ తైజస ప్రాజ్ఞాది విగులు లేవు. పరిపూర్ణము ఈ విధంగా ఉంది నాయన. ఇవన్నీ ఎరుకకుండేటివే. 4 శరీరాలు, 4 అవస్థలు, 4 అభిమానాలు. పరిపూర్ణానికి లేవు. అది ఆ పరిపూర్ణము సర్వకాలము ఒక్క తీరుగానే ఉంటుంది. అది ఎరుక ఉండినట్లు పుట్టదు, గిట్టదు, పట్టదు, ముట్టదు, కొట్టదు, తిట్టదు, కట్టుపడదు, ఎరుగదు, మరుగదు, కరుగదు, ఎరుగదు, పెరగదు, విరగదు, తరుగబడదు, ఆడదు, ఆడదు, వాడిపోదు, వేడుకోదు, ఎవరిని వేడుకోదు, దేంతో కూడుకోదు, దేని చేత చూడబడదు, అదరదు, బెదరదు, కదరదు, చెదరదు, ముదరదు, వదరదు, కదలబడదు, జనదు, పెరగదు, వినగదు, విరగదు. ఇట్లా కేదమోద ద్వయము లేకుండా కేవలము పరిపూర్ణం ఉంది నాయన. అది పతి కాదు, పతి కాదు, రతి కాదు, ప్రతి కాదు, స్థుతి కాదు, ఉత్పత్తి స్థితి కాదు, మృతి కాదు, స్మృతి కాదు, శృతి కాదు, ధృతి కాదు, కృతి కాదు, వికృతి అహంకృతులు కావు. ఒక్కొక్క పదానికి ఒక అర్థం చెప్తే బాగుంటది. ఈ ఎరుకకే ఇవన్నీ సరిపోతాయి. పరిపూర్ణానికి ఏది సరిపోదు. దానికి మతి లేదు, మితి లేదు, ద్యుతి లేదు, అతి లేదు, మూల ప్రకృతి కాదు, దుర్గతి కాదు, సద్గతి కాదు, గతము కాదు, విగతము కాదు, యాగతములు ఏమీ లేవు దానికి. అట్లున్నది పరిపూర్ణం. ఎట్లున్నదంటే చెప్తాడు ఇంకా మహానుభావుడు, ఇదే నిజమైన పరమాత్మ స్వరూపమైన పరిపూర్ణ బయలు అని. ఇప్పుడు ఇంకా మనం కొంత 1 రోజు 2 రోజులు విచారించుకుంటే ఇంకా మనకు బాగా దృఢమైపోతుంది. ఓహో, బయలు అనేది ద్వాదశాక్షరి మహామంత్రాది దేవుడే బయలు. ఆయన ఈ విధంగా ఉన్నాడు. ఎట్లున్నాడంటే ఇంతవరకు చెప్పుకున్నాం. మీరు బాగా ఆలోచన చేసి సృష్టి అయినటువంటి అండపిండ బ్రహ్మాండాలు, సృష్టి కారణమైన పరమాత్మ, ఇవి 2 కానిది బయలు. అది సృష్టికి పూర్వమే ఉంది. సృష్టి ఉన్నప్పుడు ఉంటది, సృష్టి పోయిన తర్వాత ఉంటది. అటువంటి దైవాన్ని మనం దర్శించినామంటే మనం ఎంత గొప్ప వాళ్ళము? మనం సామాన్యులమా? కాదు. అంత గొప్ప దేవుని దర్శించి భావం అంత గొప్ప ఉండాలి. మళ్ళా దిగబడి రాకూడదు. ఎందుకు రాకూడదు? దాన్ని దర్శించాము, మన భావం అలాగే ఉండాలి. బయలు ఎంత విశాలంగా పెద్దగా
అనంతంగా ఉందో మన భావం కూడా అలాగా ఉండాలి. కించజ్ఞత్వ గుణాల్లోకి రాకూడదు. ఎవరో వచ్చినా రాణిలే మనకేం వాళ్ళ కర్మ అనుకొని మనంగా ఉండాలి. నిర్మలాంతఃకరణ కలిగి అంత పెద్ద దేవుణ్ణే నేను దర్శించాను. అయిన ఈ అన్నపిండ బ్రహ్మాండం, సృష్టి కారణమైన పరమాత్మ నేనే మూడు విచారించి తెలుసుకున్నాను. ఈ సృష్టిలో ఒకదాన్ని విచారించే వాళ్ళే అందరూ ఉన్నారు. దేన్ని విచారించే వాళ్ళు నాయనా? విచారిస్తారు ఎక్కువ. చెప్పండి నాయన, ఏమి అనుభవాలు? దేన్ని విచారించే వాళ్ళు ఎక్కువ ఉన్నారు చెప్పండి. బ్రహ్మ సత్యం, దేహం అనిత్యం అనే ఆయన, ప్రపంచం అనిత్యం అని చెప్పేదానికి విచారణ చేస్తుంటారు. ఎక్కువ మంది ఎవరు ఉన్నారు అని అడుగుతున్నానమ్మా. వాళ్ళు తక్కువ అనుభవించాలి, దేహాన్ని బాగా అనుభవించాలి, ప్రపంచాన్ని బాగా అనుభవించాలి. ఇదే నిజము సత్యమని ఉన్నారు. ఇక్కడ శరీరాన్ని నడిపే జీవుడు, అక్కడ బ్రహ్మాండాన్ని నడిపేవాడు ఈశ్వరుడు. ఆ జీవేశ్వరుడుగా ఉన్నటువంటి సృష్టి కారణమైన వస్తువునే నేనని అక్కడికి పోయే వాళ్ళు కూడా లేరు, చాలా మంది లేరు. ఈ రెండింటికి అతీతంగా ఉండే పరిపూర్ణాన్ని విచారించే వాళ్ళు ఇంకా ఊరు లేరు. కనపడే సృష్టిని, ఈ ప్రపంచాన్ని ప్రేమిస్తూ అదే తన నిజ స్వరూపమని తాను కాని శరీరాన్ని అభిమానిస్తూ శరీర ఆత్మదృష్టితో ఉండాలి. అందరూ అట్లే ఉంటారు. ఇప్పుడు జయరామ స్వామి మదనపల్లిలో ఉన్నాడు. ఆయన ఇంటి చుట్టూ మహా కోటీశ్వరులు ఉన్నారు, మహా చదువులు ఉన్నారు. నువ్వు పరమాత్మ వంటి వాళ్ళు ఒప్పుకోరు. నా నిజ స్వరూప పరమాత్మ అని కూడా చెప్పరు. నువ్వెవరు అంటే నీ ఫలానా బ్రహ్మానంద రెడ్డిని, ఫలానా పురుషుని, ఫలానా వాణ్ణి అని దేహమును చూసే చెప్తారు. కానీ నేను పరమాత్మను, నేను లింగ ప్రాంతీయ వర్గ భాషా భేదాలు లేకుండా శుద్ధ చైతన్యమైన దేవదేవుని చెప్పే వాళ్ళు కూడా లేదు. ఎంత బాగుందో విచిత్రం. సృష్టిలో అందరూ ఎక్కడున్నారు అంటే మీరు సృష్టి విషయంలోనే ఉన్నారు, సృష్టి అయినటువంటి శరీర ప్రపంచంలోనే ఉన్నారు. సృష్టి కారణమైన పరమాత్మకు కూడా రాలేదు. ఈ రెండింటికి అవలో ఉండే పరిపూర్ణం విచారించే వాళ్ళు ఇంకా తక్కువ ఉన్నారు. ఎంతో భాగ్యవంతులం మనము. దీన్ని ఇంకా మనం రేపు క్లాసులో సృష్టికి పూర్వం ఉండే పరిపూర్ణాన్ని గురించి మనం ఇంకా బాగా ఇంకా కొన్ని కందార్థాలు, కొన్ని రకాలమైన విషయాలు చెప్పుతాను. దాన్ని తెలుసుకుందరు మీరు. చాలా తన పరిశోధనలో పూర్ణాధికారిక లక్షణాలు ఉన్నాయని గ్రహించి ఆయనకు ప్రతిజ్ఞాపూర్వకంగా చెప్తాడు బోధం. ఆయన డోరేశాము. చాలా తన పరిశోధనలో పూర్ణాధికారిక లక్షణాలు ఉన్నాయని గ్రహించి ఆయనకు ప్రతిజ్ఞాపూర్వకంగా చెప్తాడు బోధం. ఆయన డోరేశాము. పరిపూర్ణం ఒకటి, లేని ఎరుక అనేది ఒకటి ఉండు. పరిపూర్ణమును లేని ఎరుకను విచారించి ఎరుక పైన భ్రమను తొలగింపజేస్తాను అని చెప్పి ప్రతిజ్ఞాపూర్వకంగా తెలియజేస్తాడు గురువు. నీ సందేహమే లేకుండా చేస్తాను, సూటిగను బోధనామది నాటినదిక చాలునని నీ నోట నీవు పలుకుదాకను చెప్తానైనా అని శిష్యునికి అభయమిచ్చి ఆ పద్ధతిలోనే గురువు క్రమంగా పరిపూర్ణ బోధ లక్షణయుత బోధ అన్ని లక్షణాలను గురించి చెప్తాది. ఏ వస్తువుకి ఏ లక్షణాలు ఉన్నాయో, ఆ వస్తువుని ఎట్లా మనం గ్రహించాలో, ఆ వస్తువు కథ ఎలా ఉంటుందోనని అన్ని అద్భుతంగా తెలియజేశారు మనకు. అందులో భాగంగానే మనం విచారించుకుంటూ ఈ క్రమ పద్ధతిలో అంశాల మాదిరి తెలుసుకుంటే బోధ దృఢమై నిర్మలాంతఃకరణ కలిగి జనన మరణం అనే ఘోర సంసార బాధ తప్పిపోయి
సకల భ్రమలు భ్రాంతులు సందేహ సంశయాల నుంచి విముక్తి పొంది ప్రపంచంలో ఎవరు అనుభవించలేనంత స్థితిని, అంత ఉత్తమోత్తమైన భ్రాంతిరహితమైన పద్ధతిలో ఏ విధమైన భ్రమ భ్రాంతి ఆవేదన సంశయము సందేహము అలజడి ఇటువంటి గుణగణాలు లేకుండా మంచి భావజాలముతో శేష జీవితాన్ని మనం హాయిగా గడపచ్చు. ఈ బోధ అట్లా గడిపేటట్లు చేస్తారు. ఎందుకంటే అనేక రాజ్యాధి పదవుల వల్ల వచ్చే అధికారము గాని, అనేక ధనాగారాలు ధాన్యాగారాలు మరియు వజ్రము వైడూర్యము గోమేధికములు కెంపులు ముత్యాలు రత్నాలు బంగారు ఇటువంటివన్నీ ఉంటే వచ్చే ఆనందము కంటే తల్లిదండ్రులు భార్య పిల్లలు బంధుబాంధవులు మిత్రులు సకల సంపదలతో వచ్చే ఆనందము కంటే ఈ పరిపూర్ణ బోధతో వచ్చే ఆనందం చాలా గొప్ప. చెప్తారు కూడా భద్రాద్రి రామశతకంలో ఈ బోధ అంతా పూర్తి చేసుకున్న తరువాత ఆయన స్థితి ఎలా ఉంటుంది, కందార్థాలు విచారించినప్పుడు వాళ్ళ స్థితి ఎలా ఉంటుంది, దీక్షితే విచారించినప్పుడు కూడా ఇన్న పరబ్రహ్మములో ఈ ఎరుక బ్రహ్మము ఎలా ఏర్పడినది అని మనము చాలా ఉపమానాలు చెప్పుకున్నాము. ఈ ఎరుక బ్రహ్మమే అన్నిటికీ మూల బ్రహ్మము, దీనికి ఒంగుగా పెద్ద వస్తువు దీనికంటే గొప్ప వస్తువు లేదు నైనా. సకల కర్మలకు సకల భ్రమలకు భ్రాంతులకు సకల సంశయాలకు సందేహాలకు కామక్రోధాది గుణాలకు ఇదే నిలయము, స్త్రీ నిలయం అని కూడా చెప్పాం పొద్దున. అన్ని సంపదలు ఇందులోనే ఉన్నాయి. ఇటువంటి ఎరుక బ్రహ్మం పరిపూర్ణములో ఎలా తోచింది అన్నప్పుడు మన వాడుక పదాలతో కృష్ణ ప్రభువులు తెలియజేశారు. సుషుప్తిలో నుంచి మెలకువ ఎలా వస్తుందో మరియు నిద్రలో కళ ఎలా వస్తుందో మరియు ఉరుములు మెరుపులు ఎలా వస్తాయో మరియు సంతోషములు ఎలా వస్తాయో, కట్టెందు నిప్పు ఎలా వస్తుందో అప్పటికప్పుడు అట్లా ఈ ఎరుక ఏర్పడింది నాయన. ఈ ఎరుకకు పూర్వోత్తరముల యందు ఉండే స్థితి శాశ్వతంగా ఉండే లక్షణము లేదు. ఇదిగో బిడ్డ, దీనికి సర్వలక్షణ విలక్షణమైన పరిపూర్ణం శాశ్వతంగా ఉంది, ములుగురుస సందు లేకుండా ఉంది, అంతటా నిండి నిబిడీకృతంగా ఉంది పరిపూర్ణం. అటువంటి పరిపూర్ణ పరబ్రహ్మంలో ఈ మాయాశక్తి కలిగినటువంటి పెనుమాయగలి అయినటువంటి అనేక నామాలతో విరాజిల్లే ఈ ఎరుక బ్రహ్మము పూర్వోత్తరముల యందు అంటే భూతకాలములో భవిష్యత్ కాలములో ఉండకుండా మధ్యలో కొంతకాలం అలా తోచిపోతా ఉంది. ఇది స్థిరమైన వస్తువు కాదు అని ఎరుకోత్పత్తిని గురించి చెబుతూ ఈ విధంగా తోచిన ఎరుకను విచారిస్తే లేనిరు కాని పేరు పెట్టారు దీనికి. ఉన్న పరిపూర్ణంలో ఈ లేని ఎరుకకు లేని ఎరుక అని పేరు పెట్టారు. ఇది సార్థక నామధేయం దానికి. ఇది నిజంగా లేనిదే. ఎట్లన్నప్పుడు 8 ఉపమానాలు చెప్పారు. గుడ్రాలు బిడ్డ ఒకటవది, రెండవది ఎండమావుల్లో నీళ్లు, మూడవది తాడులో పాము, నాలుగవది మొద్దులో దొంగ, ఐదవది ఎండమావుల్లో నీరు, ఆరవది కుందేలు కొమ్ము, ఏడవది గంధర్వ నగరము, ఎనిమిదవది ఆ గంధర్వ ఆకాశములో పుష్పం. పేర్లున్నాయి, వస్తువులు ఉన్నాయా? లేవు. ఆ వస్తువులు ఎక్కడ ఉన్నాయని చెప్తున్నారో ఇది లేదు వస్తువు. దీన్ని గురించి చెప్పేటప్పుడు ఉన్న వస్తువును తీసుకొని చెప్తున్నారు. గొడ్రాలు ఉంది, బిడ్డ లేదు. గొడ్రాలు వంటిది పరిపం. అట్లే ఎండమావులు ఉన్నాయి, నీరు లేదు. ఎండమావులు వంటి పరిపూర్ణం ఉంది, అందులో కనపడే నీటి వంటి ఎరుక లేదు. పేరుంది కానీ దీన్ని విచారిస్తే లేదు. ఇది
ఇది పూర్ణాధికారికి అర్థమైన వారికి చాలా బాగుంటాయి ఈ మాట. ఇప్పుడు ఏదో ఉన్నంతకాల ప్రవాహంలో మనం అనుకుంటున్నాము ఇది లేక తోచిన వస్తువు, అనంత కాలంలో దీని కథ ఎంత, దీని శక్తి ఎంత, దీని రామాయణం ఎంత. పుట్టనేల తోచిన వస్తువు ఇది. ఒక ఎండమావులని నిర్మలంగా ఉంటారు ఎరిగిన వాళ్ళు. చూడు ఏం పేర్లు పెట్టారు దీనికి, సార్థక నామధేయాలన్నీ కూడా. తాడు ఉంది, అత్య పరిపూర్ణం ఉంది, తాడు వంటి పరిపూర్ణం. అందులో సర్పము వంటి ఎరుక లేదు. మొద్దు వంటి పరిపూర్ణం ఉంది, అందులో దొంగవాడు వంటి ఆ కల్పితమైనటువంటి రూపము లేదు. అట్లే కుందేలు ఉంది, పరిపూర్ణం వంటి కుందేలు, దాని కొమ్ములు వంటి ఎరుక లేదు. ఆకాశం ఉంది, అందులో గంధర్వ నగరం లేదు. ఆకాశం వంటి పరిపూర్ణం ఉంది, గంధర్వ నగరం వంటి ఎరుక లేదు. ఆకాశము వంటి పరిపూర్ణం ఉంది, అందులో పుష్పము వంటి ఎరుక లేదు. స్వప్నము ఉంది, అందులో తోసిన దృశ్యము లేదు. ఇదంతా బాగుంది. సుషుప్తి ఉంది, అందులో కనపడిన కళ లేదు. సుషుప్తి వంటి పరిపూర్ణం ఉంది, అందులో తోసిన కళ వంటి ఎరుక లేదు. ఇట్లా తీసుకోవాలి. ఇది అర్థమైతే మహా అద్భుతంగా ఉంటది. ఈ విధంగా ఉన్న వస్తువును పరిపూర్ణంగా ఎరుక, లేని వస్తువు ఎరుకని, ఇది ఏమేమి తయారు చేసి పెట్టిందో అవన్నీ సారము లేనివని, సారము లేనిది తయారు చేస్తే సారము లేని దానిగానే ఉంటది. అసత్యమైన వస్తువు అసత్యమైనవే చేస్తారు. ఇప్పుడు మనము ఈ ఎరుకే శూన్య పదార్థం. కర్పూరమును అగ్నితో వెలిగించినప్పుడు చూస్తూ ఉండంగానే కర్పూరం సర్వనాశనం అవుతుంది. అట్లే ఈ లేని ఎరుక అనే బ్రహ్మము గురుబోధ అనే కర్పూరంతో తగులుకొని విచారించి 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 ఇది సర్వనాశనము, సర్వశూన్యం అయిపోతారు. ఏమి మిగులుండదు. 4తో భాగిస్తే శేషం ఏమి మిగలదు. 100ను 100తో భాగిస్తే శేషం ఏమి మిగలదు. అట్లా ఎరుకతో విచారించినప్పుడు ఇదేం మిగులు ఉండదు. ఇది సర్వనాశనం అయ్యే వస్తువు. ఉన్న వస్తువు పరిపూర్ణం. దీన్ని మనం బాగా గుర్తెరగాలి, దీన్ని బాగా విచారించాలి, దీన్ని అవగాహన చేసుకోవాలి. చెప్పారు పెద్దలు, నాయనా కుమారా, ఇదిగో ఒట్టి మాటలు కాదు, నేను నిజం చెప్తా విను. ఆకాశము శూన్యం బని లోకులు మొరబెట్టి దానిలో పవనాదులు ప్రాకటముగా పుట్టినవని చీకాకుగా చెప్పినారు, వినరాదు. పొంద్యా సంతోషితిలో నా లేదు. కాకుంటే విను సోధ్యామౌ కుందేటికి కొమ్ము, ఈ కాలము నానేమే కంటి మను మాట వినరాదు. వంద్యా సంతీక్షితిలో నా లేదు. పెద్దలు ఏం చెప్పారు? సృష్టికి రమాన్ని చెప్పమని చెప్పారు. ఆకాశమన్నా, ఓంకారమన్నా, సర్వసాక్షి చెప్పి మళ్ళా ఇవి దాంట్లో పుడుతున్నాయంటే ఇది ఎంత సత్యము నాయనా. శూన్యం అంటే ఏమనైనా మీ మాటల్లో అర్థము లేని దాంట్లో వాయువు ఎట్లా పుడుతుంది? వాయువు నుంచి మళ్ళీ అగ్ని, అగ్ని నుంచి జలము, దాని నుంచి భూమి, ఓషధులు, దాంట్లో ప్రాణులు పుట్టినాయని చెప్తారు మిగతా మార్గస్థులు. అట్లా చెప్పకూడదు నాయన. ఏదో ఉంది వస్తువు దాంట్లో పుట్టిందంటే అదొక రకము, గాని ఆకాశమును శూన్యమని అందులో పవనాదులు పుట్టినాయంటే ఎట్లనైనా సరిపోతుంది? సరిపోదు. చీకాకుగా చెప్పినారు. ఇప్పుడు చీకాకు మనసు కలుగుతుంది. వేదాంతం విన్నా కూడా చాలా మందికి, మామూలు భౌతిక మనుషులకి ఎట్లా చీకాకు బుద్ధి ఉంటుందో
చీకాకు అంటే ఏమి నాయనా? విసుగు. విసుగు, కోపపడడం. విసుగు అంటే ఏమి? ఒక స్థితిలో లేకుండా, ఒక వ్యవహారంలో లేకుండా, మాటి మాటికి కోపము, ఏదో తాపము, ఏదో మర్చిపోయినట్లు అలజడి, మాటలు, వ్యవహారము, కర్మలు ఒక క్రమంగా జరగకుండా సముద్రం కదా పౌర్ణమి రోజు ఆటుపోటులతో ఉండినట్లు భావాలు ఆ విధంగా వచ్చినప్పుడు వాళ్ళను చీకాకుగా ఉండారు అంటారు. స్థిరమైన చిత్తం లేని వాళ్ళు. ఇప్పుడు ఈ వేదాంతం విన్నా, ఇట్లా తిక్క వేదాంతం విన్నా వాళ్ళకి చీకాకు ఉంటాది, కానీ నిర్మలమైన స్థితి కలగదు. లౌకిక జనులకి ఎట్లుంటుందో అట్లే ఉంటది. వీళ్ళకి ఇంకా అహం కూడా ఉంటది. నేను ఇవి నేర్చుకున్నా, నేనే బ్రహ్మమును, నేను ఇట్లుండా అట్లుండానని లేనిపోయినవన్నీ ఆపాదించుకుంటారు. శూన్యమని చెప్పి శూన్యములు ఇవన్నీ ఎలా పుడతాయి? అదే కాక కుక్కకు కుక్కలే పుడతాయి, పందికి పందులే పుడతాయి, మనిషికి మనుషులే పుడతాయి. ఆకాశం శూన్యము కదా, శూన్యానికి పుడితే శూన్యమే పుడతాయి. వాయువు శబ్ద స్పర్శ 2 గుణాలతో ఉంది. ఇది వాయువు అని మనకు తెలియబడతా ఉంది. అది ఒక పదార్థంగా ఉంది. వాయువును ఒక బొడ్డల్లో, ట్యూబుల్లో బంధించవచ్చు. అట్లా దాన్ని, అట్లా వస్తువును శూన్యములో పుట్టిందంటే ఎట్లా నాయన నమ్మేది? తెలివితో బోధ విచారించాలి. ఇవి అట్లా కాదు. దాన్ని ఆధారము చేసుకొని ఏర్పడినాయంటే అదో రకము. కానీ నీటిని ఆధారము చేసుకొని భూమి ఏర్పడిందంటే, నీటిగా పుట్టిందంటే బోధ మళ్ళీ ఇంకో విధంగా చీకాకుగా ఉంటుంది. అదిగాక శూన్యములో ఇవన్నీ ఎట్లా పుడతాయి నాయనా? వినరాదు ఆ చీకాకు మాటలు. ఎట్లా చీకాకు ఉండాయి మాటలు? ఒడ్రాలని పేరు పెట్టి ఆయమ్మ కొడుకున్నాడని చెప్పినట్లు ఉంటది. కొడుకుంటే ఆయమ్మను గొడ్రాలని ఎందుకంటారు అన్నారు. తెక్కవాళ్ళు అనే వాళ్ళకి తెక్కున్నట్లు లెక్క. వడ్రాలని చెప్పి మళ్ళా సంతు ఆయమ్మ సంతతి ఉన్నది అంటే అది అట్లా చీకాకు మాట. అట్లా గొడ్రాలు బిడ్డ ఒరిజినల్ గా ఉండనే ఉండడు. అదే కాక ఇంకోటి కూడా చెప్పినాడు ఉపమానం. ఇట్లా వినరాని మాట, చీకాకు మాట. కుందేటికి కొమ్ములు చూసినారంట రాత్రి. అట్లా వేరే గ్రామానికి పోయి వచ్చినారు. వచ్చి వాళ్ళు చెప్తాన్నారు, మేము దారిలో కుందేళ్ళను చూస్తే, దాని కొమ్ములను చూస్తే అని. అవి చీకాకు మాటలా, సత్యమై వినే మాటలా, చీకాకు మాటలా నాయనా? చీకాకు మాటలు. కుందేలు కొమ్ములు ఎందుకు ఉంటాయి? ఉండవు. అట్లా చీకాకు బోధన ఆయన సృష్టిలో అన్ని చీకాకు బోధలే. మేధావులకు తన విచారణకు బోధ సరిపడాల. కల్పితము చెప్తే ఎట్లా సరిపడుతుంది? సరిపడదు. అందుకే వినరాదు ఆ మాటలు, కల్త మాటలు, చీకాకు మాటలు, మనస్సుకు అసంతృప్తిని కలిగించే మాటలు, సందేహాలను పెంచే మాటలు. ఎరుకను శూన్యమయ్యే వస్తువు అని చెప్పాల గాని, ఎరుకనే ఆకాశము శూన్యమని దాంట్లో అన్ని పుట్టినాయని ఇట్లా చెప్పకూడదు. అది సరైన బోధ కాదు అని చెబుతూ, ఇంకైతే ఎట్లా ఏమని విచారించాల ఈ ఎరుకను? లేనెరుకను బయలందున లేనే లేదనక ఇతరు లేల పలికిరో లేనిది కలదని పెదపను లేనే లేదనోచు సిగ్గులేక ఇలీలా వినకి చీకాకు నీకేలా మేనందా చూద్దాము తానల్దుకొని మళ్ళీ ఊని కడిగిన రీతి నవ్వును సిగ్గుక ఇంత లేక ఈ లీలా వినకి చీకాకు నీకేలా. మలినమును ఒకడు శరీరానికి అంతా పూసుకున్నాడు. మళ్ళీ కడుక్కోను పోయి కడుక్కుంటానన్నాడు. ఇది మలినమని తెలిసి ఎందుకు పూసుకోవాలా? మళ్ళీ ఇది మంచిది కాదని ఎందుకు కడుక్కోవాలా? పనికిరాని అని చెప్పి దాన్ని వదిలేయకుండా మళ్ళీ ఎందుకు నైనా అశుద్ధము, మళ్ళీ
శరీరానికి పూసుకొని కడుక్కుండేది. లేనెరుక బయలందున లేనే లేదు. అదట్లా నీళ్ళల్లో బుడగల వలె వడగండ్ల వలె అట్లా కనపడిపోతా ఉంది ఎరుక. ఇది సత్యమైంది కాదు. సత్యమైంది పరిపూర్ణమని గురువు మనకు చూపించాడు, మనం చూశాము. ఇప్పుడు ఇంకా ఎంతటి వారు వచ్చి చెప్పినా ఈ ఎరుక సత్యము కాదు, ఇది అసత్య పదార్థమే, ఇది సర్వవ్యాపకము కాదు, దేహం అనే ఆవరణలో ఉండే వస్తువు అని నిర్ణయించుకున్నటువంటి వాడు మళ్ళా తిక్క తిక్క మలినమైన మాటలు హృదయంలో మోసుకోడు. అయిపోయింది ఆయన కథ. నిర్మలంగా ఉన్నాడు. ఈ ప్రపంచంలో జరిగే అద్భుతాలు, ఈ ప్రపంచంలో జరిగే వ్యవహారాలు ఇవన్నీ కూడా అబద్ధమే, వాటిని చేసేవాడే అబద్ధము అని వాడు వాటిపైన మనసు పెట్టడు. మలినం పూసుకోండి ఆయన ఒకసారి కడుక్కోండేవాడు. మిగతా బోధస్తులు అందరూ అంతా పూసుకునేది కడుక్కుండేది. ఏమేం పూసుకున్నారు? ముందు సూర్యుడే దేవుడు అన్నారు, దాన్ని మళ్ళా కడుక్కున్నారు. ఆయన కాదు భూమి దేవుడు అన్నారు, మళ్ళా దాన్ని కడుక్కున్నారు. నీళ్ళు అన్నారు, గాలి అన్నారు, వెంకటరమణ స్వామి అన్నారు, ఇంకా ఎవరెవరో పేర్లు అందరూ పెట్టుకొని పూజించినారు. మళ్ళీ అంతా పూసుకున్నారు. మళ్ళీ గురువులు వచ్చినారు. నాయనా రే, నీకంటే దేవుడు ఎవరుండారా? సమస్త సృష్టికి నేననేవాడే భోక్త, కర్త, అంతర్యామి మరియు సర్వ వ్యవహారాలకు మూలాధారమైన వాడు, మూలాధార స్వరూపం. అటువంటి తత్వాన్ని నేనని తెలుసుకోకుండా ఎన్ని రకాల దేవతలు, ఎన్ని రకాల మతాలు, ఆచారాలు, అలవాట్లు, సిద్ధాంతాలు, సాధనలు ఇవన్నీ చేసుకొని మానవుడు ఏం పూసుకుంటానన్న ఆయన? అశుద్ధ పదార్థం పూసుకుంటున్నాడు. వాస్తవంగా ఈ ఎరుక బయలులోన లేదు, బయలుకి ఎరుక లేదు. ఇది బయలులో నిలబడే వస్తువు కాదు, లేని వస్తువు. ఇది ఇతరులు ఎలా పలికిరో లేనిది కలదని. ఈ లేని ఎరుకను ఉన్న వస్తువు, ఇది సర్వసాక్షి, ఇదే సర్వవ్యాపకము, ఇదే సత్య జ్ఞానం అనంతము, ఇదే సత్తు చిత్తు ఆనంద స్వరూపమని ఇలా ఎన్నెన్నో చెప్పుకున్నారు. దేని గురించి? ఈ ఎరుకను గురించి. ఇతరులు ఎలా పలికిరో లేనిది కలదని, ఇదే సత్యం అని. పిదపను లేనే లేదనొచ్చు. ఇప్పుడు ఉంది. మనము గురువుకు గాని దేవునికి గాని బాహ్య భక్తి, అనన్య భక్తి, ఏకాంత భక్తి చేస్తే మళ్ళీ ఇది జన్మకు రాదు అని చెప్పారు. ఓ చోట ఉన్నదన్నారు, ఓ చోట లేదన్నారు, ఓ చోట ఇదే అన్నిటికి కర్త అన్నారు, ఓ చోట ఇదే పెనుమాయి అన్నారు. ఎన్ని రకాలుగా చెప్పారయ్యా. సిగ్గులేక ఈ లీల వినకి చీకాకు, నీకేలా చీకాకు పడతావు ఈ మాటలు వింటే? సందేహం వచ్చి కూర్చుంటుంది. ఎందుకు వచ్చిన గొడవ? నువ్వు ముందే శరీరానికి మలినం పూసుకోవద్దు, మళ్ళా కడుక్కోవద్దు. పూసుకుండేది అలా, కడుక్కుండేది అలా. బిడ్డ వద్దు నాయన, ఈ ఎరుక సంగతి ఏమీ మాట్లాడదు, ఇంకా గమ్మునైపో. ఇది లేని వస్తువు, శూన్య పదార్థం. ఇది వడగండ్ల వంటిది, ఇది నీటి మీద బొగ్గ వంటిది. ఎంతసేపు ఉంటుంది నాయన? ఇది ఏర్పడాలంటే తనకు తానుగా ఎట్లా ఏర్పడతా ఉంది అన్నప్పుడు ఇంకొక అందార్థం చెప్తున్నాడు. అన్నపు సూక్ష్మాంశము మనసు, ఎన్నగా నీరంబు ప్రాణము, ఎరుగుము ఈ రెండన్నడు కలియబన్నాడే సున్న సుమి ఎరుక మాట సుగుణ సంపన్న కలసుటే ఎరుక సుమియింత కన్నా ఉన్నదెరుకాకు మూలమన్నది వినలేదు ఎన్నాడు ఈ భ్రాంతి నిన్నంత నీవాకు సుగుణ సంపన్న సుమియింత కన్నా. ఇప్పుడు మనసు ఎట్లా ఏర్పడతాదో, ప్రాణం ఎట్లా ఏర్పడతాదో, ఎరుక ఎట్లా ఏర్పడతాదో పిండాండంలో చెప్తాడు ఆయన.
అన్నపు సూక్ష్మాంశము మనసు. మనం అన్నం తింటాము, అది 3 భాగాలు అవుతుంది. అన్నము స్థూలంగా తయారైండేది మలంగా బయటకు వచ్చేస్తుంది. సూక్ష్మంగా తయారైండేది అన్నము మారిండేది శరీరములో కండలు ఇటువంటి దానిగా మారుతుంది. సూక్ష్మంగా ఉండేది అన్నములో 3వ భాగం అతి సూక్ష్మంగా ఉండేది మనసుగా మారుతుంది. వేరుగా నీరు అన్నము వేరువేరుగా ఉంటే కాదు, ఇవి కలిసినప్పుడు ఇట్లా ఏర్పడతారు. ఎన్నగా నీరంబు ప్రాణము, నీరు తాగుతాం కదా మనం, అందులో స్థూలము మూత్రంగా బయటకు వస్తుంది, సూక్ష్మము రక్తము డొల్లు కపము ఇటువంటి వాటిగా మారుతుంది. సూక్ష్మము ఏమైతుంది? నీటి సూక్ష్మమ్మ ప్రాణం అవుతుంది. నీటి సూక్ష్మము ప్రాణము, అన్నము సూక్ష్మము మనసు. ఇవి 2 కలుసుకున్నప్పుడు ఎరుక ఏర్పడుతుంది. నేను బ్రహ్మాను, నేను ఫలానా, నాకు అత్యంత అట్లా ఇట్లా అనేది ఏర్పడతాను. చూడు, ఈ ఎరుక ఎలా ఏర్పడుతుంది అంటే ఈ పిండాణములో, బ్రహ్మాండములో కాదు, నేను చెప్తాను పిండాణములో. ఈ అన్నము సూక్ష్మాంశము మనసు, ప్రాణము సూక్ష్మాంశము నీటి సూక్ష్మాంశము ప్రాణము. ఈ 2 కలిసినప్పుడే ఎరుక పుట్టు. ఇవి కలవలేదు అనుకో, ఎరుక ఏర్పడలేదు. ఇంతకంటే బోధింగ్ ఎక్కడా లేదు నాయనా. ఇవన్నీ తిరిగినా కూడా వేస్టే. అన్నపు సూక్ష్మాంశము మనసు, ఎన్నగా నీరంబు ప్రాణము ఎరుగుము. ఈ 2 కలియవో నాడసున్న సుమి ఎరుక మాట సుగుణ సంపన్న కలసుటే ఎరుక. ఏం మాటలు చెప్తున్నాడు? అన్నము సూక్ష్మాంశము కలుసుకోవాలా, నీటి సూక్ష్మాంశము కలుసుకోవాలా. అప్పుడు ఇవి 2 కలుసుకోకపోతే అప్పుడు ఎరుక ఏర్పడలేదు. ఎరుక ఏర్పడాల పిండాండంలో అంటే ఇవి 2 కలుసుకోవాలా. ఇంతకంటే ఇంకా రహస్యం ఎరుక ఏర్పడేది ఎవరు చెప్పలేరు. పోనాయన ఓ సుగుణాల రాసి, నా సద్గుణ సంపన్న, నా ఒప్పుల దొంతరా, ఇట్లా పేర్లు పెట్టి సుగుణాలతో సంపద కలిగిన వాడా, సుగుణాలే మహా సంపద కలిగిన వాడా, సుగుణ సంపన్న కలసుటే ఎరుక. ఎరుక అనేది అన్నపు సూక్ష్మాంశము మనసు, నీరు సూక్ష్మాంశము ప్రాణము 2 కలిస్తే ఎరుక అవుతారు. ఇవి 2 విడిపోయినాయి అనుకో, ఇది ఉండలేదు. ఇదే ఎరుక ఏర్పాటుకు అసలైన సమాధానం. ఎవరన్నా ఎరుకకు మూలం ఉన్నది అన్నాడు అనుకో, నువ్వు అది విన్నవసరంలే. ఎందుకంటే దాని సమాధానం వాళ్ళు చెప్పలేదు. ఇంక నువ్వు బ్రాంచిని మళ్ళా అంటనిచ్చుకోవద్దు. ఎరుక ఎట్లా ఏర్పడతా ఉంది ఏమి అని ఇంక సందేహమే తెచ్చుకోవద్దు. ఇదిగో ఈ విధంగా ఏర్పడతా ఉంది. ఈ విధంగా అన్నము సూక్ష్మాంశము, నీరు సూక్ష్మాంశము 2 ఉన్న నాళ్ళు ఇది పని చేస్తుంది నాయనా, లేకపోతే ఇది పని చేయలేదు అని పిండాండములో ఎరుకోత్పత్తిని గురించి చెప్తాడు. ఇంత కష్టపడి పరిపూర్ణ బోధన తెలుసుకొని మనం సాధించేది ఏముంది? బయటే ఉండి తెలుసుకోవచ్చు కదా. ఓహో, గురువు దగ్గర చేరకుండా అన్నపు సూక్ష్మాంశం మనసు, నీటి సూక్ష్మాంశం ప్రాణము, ఇవి 2 కలిస్తే జన్మ ఎరుక ఏర్పడతా ఉంది. ఇవి 2 విడిపోతే ఎరుక పోతా ఉందని తెలుసుకొని హాయిగా ఉండొచ్చు కదా. గురు సేవ చేసి ఇంత కష్టం ఎందుకు? పిండాండములో ఎట్లా ఏర్పడింది చెప్పినాడు కానీ ఆయన బ్రహ్మాండములో పరమాత్మ ఎట్లా ఏర్పడింది చెప్పాలా. ఇక్కడ పిండాండములో ఉండే ప్రత్యేగాత్మ ఇట్లా ఏర్పడతా ఉంది నాయన. బ్రహ్మాండంలో ఉండే పరమాత్మ ఎట్లా ఏర్పడతాదో అది నువ్వు గురుముఖేనా తెలుసుకోవాల. ఏడేమో తప్పించుకున్నావు ఈ సిక్కుముడి. ఆడ బ్రహ్మాండములో ఏ దాని సూక్ష్మాంశం వల్ల మనసు, ఏ దాని సూక్ష్మాంశం వల్ల
ప్రాణం ఏర్పడతా ఉంది చెప్పాలి కదా. హరిహార బ్రహ్మాది సురులైనా ఈ ఊరైనా సరే ఈ రహస్యము చెప్పలేదు. గురు కృప వల్ల తెలుసుకోవాల్సిందే. ఓ గురుదేవా, గురు సార్వభౌమ, వీడు ఎక్కడ పోతానాడు, అక్కడి నుంచి వచ్చిండు ఎరుక ఎక్కడ పోతా ఉంది, మళ్ళీ మానవ రూపంలో ఎక్కడి నుంచి వచ్చి ధరిస్తా ఉంది అనేది గురుముఖేనా మనం తెలుసుకోవాలి. అట్లా తెలుసుకొని ఎరుకోత్పత్తి ఈ విధంగా అవుతా ఉంది. ఈ పెనుమాయ ఎన్నో ఉపమానాలు చెప్పాము మీకు, ఒకటి కాదు రెండు కాదు. ఎరుక ఎట్లా ఏర్పడతా ఉంది అనేదానికి అనేక ఉపమానాలు చెప్పాము. అందులో ఏదో ఒకటి కొన్ని గుర్తుపెట్టుకొని ఎరుక స్వయంభూ బ్రహ్మముగా ఇట్లా ఏర్పడి తనను తాను మరిచిపోయి తనకు కనపడే శరీరము ప్రపంచాన్ని ధ్యానిస్తూ అందులో ఎక్కువ సంపదలు సంపాదించుకోవాలని ఎంత తన శక్తికి మించి కర్మకాండాలు చేస్తా ఉంది. స్థిరత్వమా ఇది? కాదు, అస్థిరమైనది. ఎప్పుడో ఏ వేళలో మనల్ని వదిలిపెట్టి నేను వదిలిపెట్టి మేను వెళ్ళిపోతాను, అట్లే మేనుడు వదిలిపెట్టి నేను వెళ్ళిపోతాను. వీటిని కూడా సాంఖ్యం ద్వారా విచారించాలి మనం. వీటిని నేను మేనులను ఇవి బ్రహ్మాండములో ఎలా ఏర్పడిపోతున్నాయి అని చెప్పి విశేషమైన విచారణ ఎవరైతే చేస్తారో వాళ్ళకు ఈ నేను మేనుల కథ తెలిసిపోతారు. ఓహో, ఇది ఎట్లా అది ఎట్లా, దానిని ఇది దీనిని అది తగ సృజించుకొని ఉంటాయి. ఇవి మూలము లేకనే తనకు తానే వచ్చింది సృష్టిలోకి. ఈ కొంచెము జీవితమైన మనం శాంతిగా పరమానందంగా ఎవరిపైన ఈర్ష్య ద్వేషాలు పెట్టుకోకుండా నిర్మోహమాటంగా నిర్మలమైన చిత్తముతో శేష జీవితాన్ని గురు సన్నిధానంలో గడిపి ముందుకు పోవాలని నేను కోరుకుంటూ, మలినమును ఒకడు శరీరానికి అంతా పూసుకున్నాడు, మళ్ళీ కడుక్కోను పోయి కడుక్కుంటానన్నాడు. ఇది మలినమని తెలిసి ఎందుకు పూసుకోవాలా, మళ్ళీ ఇది మంచిది కాదని ఎందుకు కడుక్కోవాలా? పనికిరాని అని చెప్పి దాన్ని వదిలేయకుండా మళ్ళీ ఎందుకు నైనా అశుద్ధము మళ్ళీ శరీరానికి పూసుకొని కడుక్కుండేది? లేనెరుక బయలందున లేనే లేదు. అదట్లా నీళ్ళల్లో బుడగల వలె వడగండ్ల వలె అట్లా కనపడిపోతా ఉంది ఎరుక. ఇది సత్యమైంది కాదు. సత్యమైంది పరిపూర్ణమని గురువు మనకు చూపించాడు, మనం చూశాము. ఇప్పుడు ఇంకా ఎంతటి వారు వచ్చి చెప్పినా ఈ ఎరుక సత్యము కాదు, ఇది అసత్య పదార్థమే, ఇది సర్వవ్యాపకము కాదు, దేహం అనే ఆవరణలో ఉండే వస్తువు అని నిర్ణయించుకున్నటువంటి వాడు మళ్ళా తిక్క తిక్క మలినమైన మాటలు హృదయంలో మోసుకోడు. అయిపోయింది ఆయన కథ. నిర్మలంగా ఉన్నాడు. ఈ ప్రపంచంలో జరిగే అద్భుతాలు, ఈ ప్రపంచంలో జరిగే వ్యవహారాలు ఇవన్నీ కూడా అబద్ధమే, వాటిని చేసేవాడే అబద్ధము అని వాడు వాటిపైన మనసు పెట్టడు. మలినం పూసుకోండి అని ఒకసారి కడుక్కోండేవాడు. మిగతా బోధస్తులు అందరూ అంతా పూసుకునేది కడుక్కుండేది. ఏమేం పూసుకున్నారు? ముందు సూర్యుడే దేవుడు అన్నారు, దాన్ని మళ్ళా కడుక్కున్నారు. ఆయన కాదు భూమి దేవుడు అన్నారు, మళ్ళా దాన్ని కడుక్కున్నారు. నీళ్ళు అన్నారు, గాలి అన్నారు, వెంకటరమణ స్వామి అన్నారు, ఇంకా ఎవరెవరో పేర్లు అందరూ పెట్టుకొని పూజించినారు. మళ్ళీ అంతా పూసుకున్నారు. మళ్ళీ గురువులు వచ్చినారు, నాయనా రే నీకంటే దేవుడు ఎవరుండారా? సమస్త సృష్టికి నేననేవాడే భోక్త, కర్త, అంతర్యామి మరియు సర్వ వ్యవహారాలకు మూలాధారమైన వాడు, మూలాధార స్వరూపం. అటువంటి తత్వాన్ని నేనని తెలుసుకోకుండా ఎన్ని రకాల దేవతలు, ఎన్ని రకాల మతాలు, ఆచారాలు, అలవాట్లు, సిద్ధాంతాలు, సాధనలు ఇవన్నీ చేసుకొని మానవుడు ఏం పూసుకుంటానన్నాయన?
మలినం. ఆ, అశుద్ధ పదార్థం పూసుకుంటున్నాడు. వాస్తవంగా ఈ ఎరుక బయలులోన లేదు. బయలుకి ఎరుక లేదు. ఇది బయలులో నిలబడే వస్తువు కాదు, లేని వస్తువు ఇది. ఇతరు లేల పలికిరో లేనిది కలదని. ఈ లేని ఎరుకను ఉన్న వస్తువు ఇది సర్వసాక్షి, ఇదే సర్వవ్యాపకము, ఇదే సత్య జ్ఞానం అనంతము, ఇదే సత్తు చిత్తు ఆనంద స్వరూపమని ఇలా ఎన్నెన్నో చెప్పుకున్నారు. దేని గురించి? ఈ ఎరుకను గురించి. ఇతరులు ఎలా పలికిరో లేనిది కలదని, ఇదే సత్యం అని. పిదపను లేనే లేదనొచ్చు. ఇప్పుడు ఉంది. మనము గురువుకు గాని దేవునికి గాని బాహ్య భక్తి, అనన్య భక్తి, ఏకాంత భక్తి చేస్తే మళ్ళీ ఇది జన్మకు రాదు అని చెప్పారు. ఓ చోట ఉన్నదన్నారు, ఓ చోట లేదన్నారు, ఓ చోట ఇదే అన్నిటికి కర్త అన్నారు, ఓ చోట ఇదే పెనుమాయి అన్నారు. ఎన్ని రకాలుగా చెప్పారయ్యా. సిగ్గులేక ఈ లీల వినకి చీకాకు నీకేలా చీకాకు పడతావు ఈ మాటలు వింటే. సందేహం వచ్చి కూర్చుంటుంది. ఎందుకు వచ్చిన గొడవ నువ్వు? ముందే శరీరానికి మలినం పూసుకోవద్దు, మళ్ళా కడుక్కోవద్దు. పూసుకుండేది అలా, కడుక్కుండేది అలా. బిడ్డ వద్దు నాయన, ఈ ఎరుక సంగతి ఏమీ మాట్లాడితే ఇంకా గమ్మునైపో. ఇది లేని వస్తువు, శూన్య పదార్థం. ఇది వడగండ్ల వంటిది, ఇది నీటి మీద బొగ్గ వంటిది. ఎంతసేపు ఉంటుంది నాయన. ఇది ఏర్పడాలంటే తనకు తానుగా ఎట్లా ఏర్పడతా ఉంది అన్నప్పుడు ఇంకొక అందార్థం చెప్తున్నాడు. అన్నపు సూక్ష్మాంశము మనసు, ఎన్నగా నీరంబు ప్రాణము, ఎరుగుము ఈ రెండన్నడు కలియబన్నాడే సున్న సుమి ఎరుక మాట సుగుణ సంపన్న కలసుటే ఎరుక సుమియింత కన్నా. ఉన్నదెరుకకు మూలమన్నది వినలేదు, ఎన్నాడు ఈ భ్రాంతి నిన్నంత నీవు సుగుణ సంపన్న.